పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని సమాధానం. ప్రియులారా, తన అనుచరులు ఎక్కడికి వెళ్ళినా సమాధానం తేవాలని, సమాధానాన్ని వదిలేయాలని యేసయ్య చెప్పారు. యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులందరికీ దేవునితో మొదట సమాధానం ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గదిలోకి వెళ్ళినప్పుడు ప్రజల మధ్య ఏమి జరిగినా సరే వారికి మనం దేవుని సమాధానాన్ని తెస్తాం. వారు దాన్ని పొందుకొన్నా పొందుకోకపోయినా దాన్ని మన సన్నిధి, మాటలు, క్రియలతో అందిస్తాం. ప్రియులారా, సమాధానం మన ఆత్మలో నివసించే పరిశుద్ధాత్మ ఫలం కనుక మన ఆత్మలో సమాధానం ఎల్లప్పుడూ ఉంది. మన మనస్సులు, భావోద్రేకాలు, శరీరాలు ఈ లోక కలవరంలో చిక్కుకోగలవు. కానీ అంతరంగములో ఎల్లప్పుడూ దేవుని సమాధానాన్ని చేదుకోగలం. చింతలన్నీ ప్రభువు మీద ఉంచాలని పేతురు ఆజ్ఞాపించాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. దేవుని సమాధానములో నడవకుండా చింతలు ఉంచుతాయని అతనికి తెలుసు. చింతను తొలగించినప్పుడు మన ఆత్మలో నుండి సమాధానం ధారాళంగా మనస్సు, భావోద్రేకాలు శరీరంలోకి ప్రవహిస్తాయి. ప్రియులారా, చింతను విడిచిపెట్టేలా సమాధానాన్ని ఇవ్వమని అనేక మంది విశ్వాసులు దేవుణ్ణి అడుగుతారు. అది అలా పనిచేయదు. విశ్వాసము ద్వారా చింతలను ప్రభువు మీద వేస్తాము. అప్పుడు హృదయములోని ఆయన సమాధానం మిగతా భాగానికి వెళుతుంది. దేవుని సమాధానం లోపించిన క్రైస్తవులు చింతలను ప్రభు వద్దకు తెచ్చి వాటిని అక్కడే వదిలేయడం లేదు. ప్రియులారా, సమస్యలు లేనప్పుడు మాత్రమే మానవ సమాధానాన్ని అనుభవించగలం. కానీ దేవుని సమాధానం పరిస్థితులకు వేరుగా ఉంటుంది. ఇది ఈనాడు ఎదుర్కొనే ఏ సమస్య కంటే గొప్పది. అనుభవించి ఇతరుల వద్దకు తేవడానికి దేవుడు అసాధారణ సమాధానాన్ని నీకు ఇచ్చాడు. కనుక దేవుని సమాధానాన్ని కలిగి ఉందాం, సమాధానాన్ని ఇతరులకు పంచుదాం, దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి. తండ్రి, అనేక మంది నీ నామం ఎరుగక నశించిపోవచ్చున్న వారున్నారు. అటు బిడ్డలందరికీ కావలసిన తండ్రి రక్షణ భాగ్యాన్ని మీరు ఇవ్వండి. ప్రభువా, అంతటందరూ మారు మనస్సు పొందాలి. కనుక మారు మనస్సుకు తగిన ఫలములు ప్రతి ఒక్కరూ పొందుకునే కృపను అనుగ్రహించండి. తండ్రి, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రేమ కలిగిన మా ప్రభువా తండ్రి, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి.
వారి పరిచర్యలో, ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి. తండ్రి, అనేక మంది దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్నారు. వారు ఎక్కడున్నప్పటికీ కూడా నీ కాపుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. తండ్రి, అనేక మంది ప్రభువా నాయన ఏ అక్కరలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరి యొక్క తండ్రి ప్రతి అక్కరను నీ చిత్తానుకూలముగా మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని, మీరే తోడై ఉండుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.